సార్ మీరు చాలా సందర్భాల్లో యాక్చువల్లీ జనరల్ గా బయట పబ్లిక్ ఏమంటారంటే పెయిన్ మేనేజ్మెంట్ కి పనిచేస్తుందా, క్రానిక్ కూడా పనిచేస్తుందా అంటారు. దీని గురించి కొంత వివరణ ఇవ్వగలరా? సో చాలా మంది అనుకున్నారు అక్యుప్రెషర్, కలర్ థెరపీ, ఆరిక్యులర్ థెరపీ అంటే పెయిన్ రిలీఫ్ చేస్తుందని. ఇట్స్ అ రాంగ్ వర్డ్. ఇట్స్ అ వెస్టర్న్ వే ఆఫ్ సీయింగ్ ద థింగ్స్. కానీ చైనీస్ మెడిసిన్ లో, ఆయుర్వేదంలో మర్మా పాయింట్స్ అంటారు, ఆయుర్వేదాలో మర్మా పాయింట్స్ అంటారు, చైనీస్ లో అక్యుప్రెషర్ పాయింట్స్, అక్యుపంచర్ పాయింట్స్ అంటారు. దీన్ని అన్నిటికీ వాడచ్చు. నాకు 15 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. చాలా థౌజండ్స్ ఆఫ్ డిసీజెస్, పేషెంట్స్ చూశాను నేను. అన్ని దానికి ఉపయోగపడుతుంది. కానీ ఒక మాట నేను గుర్తుపెట్టుకోండి, ఈ టెక్నిక్ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది కానీ ఎనర్జీని క్రియేట్ చేయదు. ఎనర్జీ క్రియేట్ అవ్వాలంటే మీరు రైట్ ఫుడ్ తినాలి. అంటే హైబ్రిడ్ ఫుడ్ ఏముందో, రైస్ కావచ్చు, వీట్ కావచ్చు, హైబ్రిడ్ ఫుడ్ లో ఎనర్జీ ఉండదు. నువ్వు ఇంత తిన్నా గానీ ఎనర్జీ రాదు. ఇంత తిన్నా గానీ మీరు తిన్న ఫుడ్ నేటివ్ బ్రీడ్ ఉండాలి, దేశీ బ్రీడ్ ఉండాలి. మన నాన్నమ్మ వాళ్ళు తినింది ఆ ఫుడ్ నుంచి ఎనర్జీ వస్తుంది. అక్యుప్రెషర్ అండ్ కలర్ థెరపీ నుంచి ఎనర్జీని బ్యాలెన్స్ అండ్ సర్క్యులేట్ చేయొచ్చు. సో దట్ వీ కెన్ బి హెల్త్. మీరు ఈ అక్యుప్రెషర్ అనే విధానాన్ని సింప్లిఫై గా మీరు అందరూ నేర్చుకోవచ్చు, అందరూ చేయొచ్చు అనేది ఒక చెప్తున్నారు. సో దీంట్లో కొంత మెరిడియన్ పార్ట్ గురించి చెప్పారు అందరికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.